సిగరెట్, ఆల్కహాల్ అండ్ బెట్టింగ్ ఈ మూడిటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పోతారు, మొత్తం పోతారు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అఫీషియల్ ఇండియన్ మ్యాప్ చూస్తే అది ఈ విధంగా కనిపిస్తుంది. అందులో ఉన్న ప్రతి పార్ట్ మీద మనకి అథారిటీ ఉందా అంటే లేదనే చెప్పాలి. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నౌ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మన ఇండియన్ మ్యాప్ ని మన నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, చైనా అండ్ యునైటెడ్ నేషన్స్ ఏ విధంగా రికగ్నైజ్ చేస్తున్నాయో చూద్దాం. ముందుగా పాకిస్తాన్ ఏమో మన ఇండియన్ యూనియన్ టెరిటరీస్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ ని ఇండియన్ టెరిటరీస్ గా గుర్తించదు. నెక్స్ట్ చైనా ఏమో పిఓకే, షాక్స్గమ్ వ్యాలీ, అక్సై చిన్ అండ్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ని ఇండియన్ టెరిటరీస్ గా రికగ్నైజ్ చేయదు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కూడా పిఓకే అండ్ అక్సై చిన్ ని ఇండియన్ టెరిటరీస్ గా గుర్తించదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మ్యాటర్ లోకి మనం ఇంకా చాలా డీప్ గా వెళ్ళాలి. హిస్టరీ. ముందుగా జమ్మూ. చరిత్రలో చూసుకుంటే జమ్మూని 9th సెంచరీ ఏడీలో రాజా జంబూ లోచన్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. 18th సెంచరీ వరకు జమ్మూని ఎవరు పరిపాలించారో అన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడా అవైలబుల్ గా లేదు. 1730 ఏడీలో రాజా రంజిత్ దేవ్ గారు జమ్మూని పరిపాలించేవారు. 1808 ఏడీలో సిక్ ఎంపైర్కి చెందిన రాజా రంజిత్ సింగ్ గారు జమ్మూని క్యాప్చర్ చేశారు. 1810లో గులాబ్ సింగ్, ఈయన కూడా రాజా రంజిత్ దేవ్ గారి యొక్క వంశానికి చెందిన వారే. ఈయన సిక్ ఎంపైర్ లో ఒక మిలిటరీ కమాండర్ గా పనిచేసేవారు. ఆయన ఇంటెలిజెన్స్ అండ్ బ్రేవరీని చూసి ఆయనని ద కింగ్ ఆఫ్ జమ్మూగా అపాయింట్ చేశారు. ఈయన 1834 ఏడీలో లడక్ ని కూడా క్యాప్చర్ చేశారు. తరువాత కశ్మీర్ అనే పేరు కశ్యప మహర్షి నుంచి డెరైవ్ అయింది. చరిత్రలో చూసుకుంటే కశ్మీర్ని క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో అశోకుడు పరిపాలించేవాడు అండ్ ఈయనే శ్రీనగర్ని ఎస్టాబ్లిష్ చేశారు. తరువాత క్రీస్తు శకం 1939వ సంవత్సరంలో చివరి హిందూ రాణైన కోటా రాణి గారు చనిపోయిన తర్వాత కశ్మీర్ ముస్లిమ్స్ రాజు అయిన సుల్తాన్ షాంసుద్దీన్ చేతిలోకి వెళ్ళింది. వీళ్ళ డైనాసిటీ సుమారుగా 222 సంవత్సరాలు కశ్మీర్ని పరిపాలించింది. తరువాత 1586వ సంవత్సరంలో ముఘలుల రాజైన అక్బర్ కశ్మీర్ని క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత 1757వ సంవత్సరంలో ముఘలులు కొంచెం వీక్గా ఉన్న టైంలో ఆఫ్ఘన్ రాజు అయిన అహ్మద్ షా దురానీ కశ్మీర్ని క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత 1816వ సంవత్సరంలో సిక్ ఎంపైర్కి చెందిన మహారాజా రంజిత్ సింగ్ గారు ఆఫ్ఘన్స్ని ఓడించి కశ్మీర్ని క్యాప్చర్ చేశారు. తరువాత 1846వ సంవత్సరంలో ఆంగ్లో సిక్ వార్ జరిగింది. దీనికి గులాబ్ సింగ్ బ్రిటిషర్స్కి హెల్ప్ చేసినట్టు కొన్ని సోర్సెస్లో అండ్ న్యూట్రల్గా ఉన్నట్టు కొన్ని సోర్సెస్లో ఉంది. ఎనీవేస్ టాపిక్లోకి వెళ్తే బ్రిటిషర్స్ ఆ వార్ గెలవడం వల్ల కశ్మీర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. బట్ కశ్మీర్ యొక్క జియోగ్రఫీ వల్ల బ్రిటిషర్స్ కశ్మీర్ని పరిపాలించడం కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంటుందని భావించి కశ్మీర్ని గులాబ్ సింగ్కి 75 లక్షలకి అమ్మివేశారు. సో ఇప్పుడు మొత్తం జమ్మూ, కశ్మీర్ అండ్ లడక్ ఈ మూడిటికి గులాబ్ సింగే రాజుగా ఉన్నాడు. కానీ ఈ మొత్తం స్టేట్ ఒక ప్రిన్స్లీ స్టేట్లా ఉండేది. ప్రిన్స్లీ స్టేట్ అంటే ఆ స్టేట్ని బ్రిటిషర్స్ ఇండైరెక్ట్గా పరిపాలించేవాళ్ళు. దానికి ఆ స్టేట్కి చెందిన రాజు ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ పన్నుగా బ్రిటిషర్స్కి కట్టవలసి వస్తుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న రాజులు ఈ టైం లైన్స్లో పరిపాలించారు. ఇప్పుడు బ్రిటిష్ ఇండియా విషయానికి వస్తే బ్రిటిషర్స్ కొన్ని ప్లేసెస్ని డైరెక్ట్గా రూల్ చేశారు అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండైరెక్ట్గా రూల్ చేశారు. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాకి ఫ్రీడమ్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. బ్రిటిషర్స్ 2 నేషన్ థియరీని ఫాలో అవ్వడం వల్ల బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న ఇండియాలో హిందూస్ మెజారిటీ ఉన్న ప్లేసెస్ని ఇండియాగా అండ్ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ప్లేసెస్ని పాకిస్తాన్గా డివైడ్ చేశారు. బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న టోటల్ 565 ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఐదర్ ఇండియాతో కలవమని, లేదా పాకిస్తాన్తో కలవమని, లేదా ఇండిపెండెంట్గా ఉండమని చెప్పారు. ఈ టోటల్ 565 ప్రిన్స్లీ స్టేట్స్లో 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాతో మర్జ్ అయ్యాయి అండ్ 13 ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్తో మర్జ్ అయ్యాయి. ఈ 552 ప్రిన్స్లీ స్టేట్స్లో కొన్ని స్టార్టింగ్లో ఒప్పుకోకపోయినా ఇండియా నుండి వస్తున్న ప్రెజర్ వల్ల ఇండియాతో మెర్జ్ అవ్వడానికి ఒప్పుకున్నాయి. కానీ 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం మేము ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్తో మేము కలవము, మేము ఇండిపెండెంట్గా పరిపాలించుకుంటాము అని డిసైడ్ అయ్యాయి. ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటంటే హైదరాబాద్ స్టేట్, జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అండ్ జునాగఢ్ గురించి మనకి అవసరం లేదు.
ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద కూడా మీకు వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, ఒక డీటెయిల్డ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఎలా అయినా ఆక్యుపై చేయాలనుకుంది. అందుకే అక్టోబర్ 22, 1947 సంవత్సరంలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్కి చెందిన పఠాన్ ఫైటర్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మీదకి అటాక్కి పంపింది. జమ్మూ అండ్ కాశ్మీర్ని ఈ పఠాన్ ఫైటర్స్ మ్యాక్సిమం క్యాప్చర్ చేశారు. దానికి జమ్మూ కాశ్మీర్ రాజు అయిన హరిసింగ్ భయపడి ఇండియాని హెల్ప్ అడగడానికి వచ్చాడు. కానీ ఇండియా ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో కలిపితేనే మేము హెల్ప్ చేస్తాము అని చెప్పింది. దానికి అక్టోబర్ 26, 1947 సంవత్సరంలో హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేశారు. అప్పటి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లీగల్గా ఇండియాలో ఒక పార్ట్ అయింది. అక్టోబర్ 27న ఇండియన్ ఆర్మీని జమ్మూ కాశ్మీర్ మీదకి పంపించింది. మన ఇండియన్ ఆర్మీ దాదాపు 70% కాశ్మీర్ని పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫ్రీ చేసింది. మన ఇండియన్ ఆర్మీకి అక్కడ లోకల్గా ఉన్న కాశ్మీరీస్ కూడా హెల్ప్ చేశారు. అక్కడున్న పఠాన్ ఫైటర్స్కి పాకిస్తాన్ ఆర్మీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఇండియన్ ఆర్మీకి అండ్ పాకిస్తాన్ ఆర్మీకి వార్ కొనసాగుతుండగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ డిస్ప్యూట్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు. అసలు నెహ్రూ గారు ఏమనుకున్నారంటే హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేయడం వల్ల అఫీషియల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఒక పార్ట్ అయింది. సో ఈ ఇష్యూని యునైటెడ్ నేషన్ దృష్టికి తీసుకుపోతే ఎలాగో న్యాయం మన పక్కే ఉంది కాబట్టి ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ పాకిస్తాన్ని తన ఆర్మీని వెనక్కి తీసుకోమని ప్రెజర్ చేస్తాయి అని భావించారు. యునైటెడ్ నేషన్స్ ఆగస్ట్ 13, 1948లో ఒక 3 స్టెప్స్ ఉన్న రెజల్యూషన్ని పాస్ చేసింది. స్టెప్ 1, ఇండియా అండ్ పాకిస్తాన్ ఇమీడియట్గా సీజ్ ఫైర్ ప్లాన్ చేయాలి. స్టెప్ 2, ముందు పాకిస్తాన్ తన ఆర్మీ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇండియా తన ఆర్మీని వెనక్కి తీసుకోవాలి. స్టెప్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ప్లెబిసైట్ నిర్వహించాలి అని. ఇక్కడ ప్లెబిసైట్ అంటే అక్కడున్న పీపుల్ ఓట్ చేసుకుంటారనమాట. లైక్ వాళ్ళు ఇండియాతో కలుద్దామా లేదా పాకిస్తాన్తో కలుద్దామా అని. సో మెజారిటీ వచ్చిన వాళ్ళతో జమ్మూ అండ్ కాశ్మీర్ మెర్జ్ అవుతుంది. ఫైనల్లీ యుఎన్ చెప్పిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది జనవరి 1, 1949లో అమల్లోకి వచ్చింది. కానీ పాకిస్తాన్ తన ఆర్మీని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉండగా అక్కడ ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగడం ఇంపాసిబుల్ అని ఇండియా వాదించింది. సో అక్కడ ఒక స్టేల్మేట్ ఫామ్ అయింది. యుఎన్ ఆ సీజ్ ఫైర్ లైన్ ఆధారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఒకటి ఇండియా కంట్రోల్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్, 2 పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ పీఓకేని పాకిస్తాన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి రూల్ చేస్తుంది. ఒకటి ఆజాద్ కాశ్మీర్, 2 గిల్గిత్ బాల్తిస్తాన్. ఆ సీజ్ ఫైర్ లైన్ని LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని కూడా పిలుస్తారు. తరువాత మార్చ్ 2, 1963న సైనో పాకిస్తాన్ బౌండరీ లైన్ అగ్రిమెంట్ ద్వారా పాకిస్తాన్ పీఓకేలో ఉన్న షాక్స్గమ్ వ్యాలీని చైనాకి గిఫ్ట్గా ఇచ్చింది. దీనిని ఇండియా అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే కశ్మీర్ మొత్తం అఫీషియల్గా ఇండియాకి చెందింది. ఇండియాకి చెందిన ల్యాండ్ని పాకిస్తాన్ చైనాకి ఎలా గిఫ్ట్గా ఇస్తుందని ఆర్గ్యూ చేసింది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం పాకిస్తాన్ అండ్ ఇండియా చాలా యుద్ధాలు చేశాయి. ఇప్పుడు మనం LAC గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు ఇండియాకి బౌండరీ లైన్ గీద్దాం అనుకున్నారు. అందుకే 1865లో WH జాన్సన్ లైన్ని ప్రపోజ్ చేశారు. ఈ లైన్ ప్రకారం అక్సై చిన్ అనేది ఇండియాలో ఒక పార్ట్గా చూపించారు. ఈ జాన్సన్ లైన్ని చైనా అసలు రికగ్నైజ్ చేయలేదు. తరువాత 1899 సంవత్సరంలో మెక్డోనా లైన్ ప్రకారం అక్సై చిన్ అనేది చైనాలో ఒక పార్ట్గా చూపించారు. అండ్ ఈ లైన్ని బ్రిటిషర్స్ చైనాకి ప్రపోజ్ చేశారు. బట్ చైనా దీని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో లేటర్ ఆన్ బ్రిటిషర్స్ ఈ లైన్ని ఇగ్నోర్ చేశారు. 1914 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా, టిబెట్ అండ్ చైనా షిమ్లా కన్వెన్షన్ని ఏర్పాటు చేశాయి. ఆ కన్వెన్షన్లో వాళ్ళు బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ టిబెట్ యొక్క స్టేటస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఆ రోజు మెక్మోహన్ లైన్ని ప్రపోజ్ చేశారు. ఈ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో ఒక పార్ట్గా చూపించారు. దీనికి టిబెట్ అంగీకరించింది అండ్ సైన్ చేసింది. బట్ చైనా దీన్ని అంగీకరించలేదు అండ్ టిబెట్ సైన్ చేయడాన్ని అసలు అంగీకరించలేదు. ఎందుకంటే టిబెట్ని చైనా ఒక ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించలేదు. అండ్ ఇప్పటికీ చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఇండియాలో ఒక పార్ట్గా గుర్తించదు. అది సౌత్ టిబెట్గా గుర్తిస్తుంది. 1962 సంవత్సరంలో చైనా ఇండియా మీద సడన్గా అటాక్ చేసి
అక్సాయ్ చిన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ని క్యాప్చర్ చేసింది. తరువాత వాళ్ళే అరుణాచల్ ప్రదేశ్ నుండి వాలంటీర్లీ విత్డ్రా అయ్యి ఒక యూనిలేటరల్ సీజ్ ఫైర్ని డిక్లేర్ చేశారు. కానీ అక్సాయ్ చిన్ నుండి ఇంకా వెనక్కి పోలేదు. ఇంకా అక్సాయ్ చిన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. తరువాత 1993లో ఇండియా అండ్ చైనా అగ్రిమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ది LACని సైన్ చేశాయి. దీని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ మీద కంట్రోల్ ఇండియాకి ఉంటే అక్సాయ్ చిన్ మీద కంట్రోల్ చైనాకి ఉంటుంది. ఇప్పటికీ ఇంకా LAC దగ్గర అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో మీకు LAC అండ్ LOC అంటే ఏంటో క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.